ఓకే సార్. పార్టీ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పాలన గురించి, సత్యనారాయణ పాలన గురించి ఎలాంటి స్పందన ఉందని మీరు అనుకుంటున్నారు? నేనైతే సంతృప్తిగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు సహకారంతో, ఈరోజు అధికారుల సహకారంతో ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా హాస్పిటల్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్ను 200 బెడ్ హాస్పిటల్గా చేశాం. ఇంకా కూడా 4th ఫ్లోర్ తీసుకొచ్చి మరో 100 బెడ్ హాస్పిటల్ 300 బెడ్ హాస్పిటల్గా 14 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అదే కాకుండా కొత్తగా 203 పోస్టులను కూడా తీసుకురావడం జరిగింది. వాటితో పాటు అంతకుముందు ఒక 25 టెస్టులు అయ్యేది, ఒక 135 రకాల బ్లడ్ టెస్టులతో పాటు అన్ని రకాల పరీక్షలు అయ్యే విధంగా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాం. అదే రకంగా ఈరోజు వెంటిలేటర్స్ తీసుకొచ్చాం. సిటీ స్కానింగ్ మిషన్ కూడా 3,10,00,000 రూపాయలతో తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఒక MRI మిషన్ కూడా 10 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ఈ ప్రాంత పేద ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా నేను హాస్పిటల్లో అభివృద్ధి చేశాం. అంతకుముందు నెలకు 50 మంది డెలివరీ అయ్యేది ఆడబిడ్డలు, ఇప్పుడు 200 సంఖ్యకు తీసుకొచ్చాం. అంతకుముందు 500 నుంచి 600 మంది సంవత్సరానికి ఆడబిడ్డలు డెలివరీ అయ్యేది, 2,400 మందిని తీసుకొచ్చాం. అంటే ఈరోజు ఓపీ కూడా రోజుకు 100 మంది చూసే ఓపీని ఈరోజు 6 నుంచి 800 మంది ఓపీకి పెంచడం జరిగింది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో సింగరేణి హాస్పిటల్లో కూడా 1,10,00,000 రూపాయలతో ఒక సిటీ స్కానింగ్ మిషన్ కూడా ప్రారంభించాం. అదేవిధంగా గోరుకొత్తపల్లి టేకుమట్ల మండలంలో నూతన మండలాలు కొరకు పోరాటం చేశాం. మా పోరాట ఫలితమే మండలాలు ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి కొరకు నేను పార్టీ మారినని చెప్పుకునేటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి అధికార పార్టీకి పోయి ఆయన స్వలాభాల కొరకు పోయి వ్యాపారాలు పెంచుకోవడమే తప్ప ఆ మండలాలకు MRO MPDO భవనాలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసులను తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. నేను వచ్చిన తర్వాత MRO MPDO భవనాలు మరి 1,10,00,000 రూపాయలతో 4 భవనాలు, 1,60,00,000 రూపాయలతో 4 భవనాలు ఈరోజు 6,40,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చి భవనాలు కూడా నిర్మాణం చేపడుతున్నాం. గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్ భవనం కూడా మంజూరు తెచ్చాం. పోలీస్ స్టేషన్ను ప్రారంభించాం. ఇంకోటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా 24 సంవత్సరాల క్రితం 108 గుయ్యుమని వచ్చే అంబులెన్స్ పాత మండలాల్లో శాంపేట, మొగుళ్ళపల్లి మండలాల్లో కూడా అంబులెన్స్ తేలేని వ్యక్తులు మేము గొప్పలు చెప్తున్నారు చేశామని అంబులెన్స్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 6 నెలల ముందు వరదలు వచ్చాయి, 124 చెరువులు, 6 మనుషులు కొట్టుకుపోయి 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి 1,100 మూగజీవులు చనిపోయి అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తుంటే ఆ 124 చెరువుల్లో ఒక్క సిమెంట్ బస్తైనా నింపి గండి పూడ్చి నీళ్ళు ఆపలేని దౌర్భాగ్యులు మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు. 6 మనుషులు చనిపోయినా, వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఈరోజు ముక్కుపచ్చలారని ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు పేపర్ లీకేజ్ అయి 30 మంది చనిపోయినా, కొండగట్టు పోయి బస్సు బోల్తబడి 60 మంది చనిపోయినా ఒక్కరిని కూడా పరామర్శించలేని అప్పటి ముఖ్యమంత్రి, సాయం చేయలేనటువంటి వ్యక్తులు, ఈ నియోజకవర్గంలో 124 చెరువులను కూడా నీళ్ళాపలేని వ్యక్తులు ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 124 చెరువులకు సుమారు 29,80,00,000 రూపాయలు మంజూరు తెచ్చి శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వానాకాలం పంట పండించడం జరిగింది. అదేవిధంగా నీట మునిగినటువంటి ఇండ్లకు కూడా ఇంటికో గేదెను కూడా కొనియడం జరిగింది. అదే కాకుండా అప్పటి వరదల్లో కొట్టుకుపోయినటువంటి రోడ్లకు కూడా పంచాయతీరాజ్ రోడ్ నుంచి 100 కోట్లు తీసుకొచ్చాం, టెండర్లు పిలిపించాం. అదేవిధంగా R&B నుంచి కూడా ఒక 100 కోట్లు తెచ్చాం. ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో R&B ద్వారా కానీ, ఇరిగేషన్ ద్వారా కానీ, పంచాయతీరాజ్ ద్వారా కానీ మరి కుంటలు, రోడ్లు మరమ్మతులు చేయడమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఒక టూరిజం ప్లేస్ ఉన్నాయి. పాండవుల గుట్ట, బుగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతర, కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర, అదేవిధంగా కోటగుళ్ళు, కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు లాంటి ఈ యొక్క వాటికి సుమారు 20 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక 70 కోట్ల రోడ్డు నిర్మాణం చేపట్టి ఆ ఆలయానికి కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు 14 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఆ గుడిని పునర్నిర్మాణం చేయడమే కాకుండా బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర 1,50,00,000 మెట్ల వెడల్పుకు, పాండవుల గుట్ట 50 లక్షలు, మైలారం గుహలకు 50 లక్షలు, గణప సముద్రం 10 కోట్లు, కోటగుళ్ళు
2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, నాపాక టెంపుల్ 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఇలా ఒక టూరిజం హబ్బుగా కూడా చేసి గణప సముద్రం చెరువుకు గెస్ట్ హౌజ్లతో పాటు ఒక బోట్లు వేసి మంచి టూరిజం హబ్బుగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజా సంక్షేమ పథకాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగులు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక వాగ్దానాలు చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసి, వాళ్ళు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 1,63,000 కోట్లు కట్టి ఈ రోజు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తారీఖు రోజునే మా ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈ రోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటును కూడా ఉచితంగా అందిస్తూ ఆర్టీసీకి 400 కోట్లు, అదేవిధంగా విద్యుత్ సంస్థకు 280 కోట్లు కడుతూ భారతదేశ చరిత్రలో మొదటి సంవత్సరం లోపు 58,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నిరుద్యోగ యువత. ఒక పక్కన నిరుద్యోగ యువత వెంబడెంబడే పరీక్షలు పెట్టొద్దని కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు డిప్యూటీ కలెక్టర్లుగా, ఎంఆర్ఓలుగా, ఎంపీటీఓలుగా, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లుగా, డాక్టర్లుగా ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని టీటీసీ బీఈడి చేసిన వాళ్ళందరికీ 11,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి, ఉపాధ్యాయ పోస్టులు చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయడం జరిగింది. విద్యలో ఈరోజు సమ్మర్ హాలిడేస్లలో వాష్రూమ్స్, అదేవిధంగా డోర్స్, విండోస్, ప్లే గ్రౌండ్, ఇంకా కూడా వాటర్ ప్లాంట్, గీజర్స్, బెడ్షీట్స్ గురుకులాల్లో ఇచ్చి జూన్ 12వ తారీఖు రోజున టై ఇచ్చి, బూట్లు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి ప్రారంభించడం జరిగింది. ఆ స్కూళ్ళకు కూడా ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్లుగా నియామకం చేయడం జరిగింది. ఇలా నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో మేము మంత్రులతో, ముఖ్యమంత్రితో పోటీపడి కొట్లాడి ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల పిల్లల కొరకు గత పాలకుడు 157 ఎకరాలు వాళ్ళ ఫ్యాక్టరీ కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి 40 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక్కొక్క భవనానికి 25 కోట్ల రూపాయల చొప్పున 200 కోట్లు 7 భవనాలు కట్టించబోతున్నాం. ఇండస్ట్రియల్స్, మెనీ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా 60 ఎకరాలు మరి ఫౌండేషన్ వేసి రోడ్ల నిర్మాణం కూడా 4 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కనుక ఇవన్నీ విద్యతో పాటు ఈరోజు 58,000 ఉద్యోగాలు, ఫ్రీ బస్ పాసు, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి లక్షలాది కార్డ్స్, ఈరోజు పాత రేషన్ కార్డులలో కూడా కుటుంబ సభ్యుల పేరు లేని వారికి కూడా చేర్చి వారికి మనిషికి 6 కిలోల బియ్యం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. రుణమాఫీ కూడా మొదటి సంవత్సరం లోపునే 21,000 మందికి 21,000 కోట్లు 26,70,000 మందికి రుణమాఫీ కూడా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ధనవంతుడు తినేటువంటి బువ్వను కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే దళారుల పాలై మహారాష్ట్ర పోయి దళారులు బాగుపడ్డారు తప్ప పేదోని కడుపులో ఆ దొడ్డు బియ్యం బువ్వ పోలే. అలాంటిది ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 55 రూపాయల కిలో బియ్యం కొని 4,000 కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా భరించి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. సన్న బియ్యం రావాలంటే సన్నవడ్లు వండివ్వాలి. సన్నవడ్లు వండించేటువంటి రైతు మద్దతు ధర కథనంగా బోనస్ 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనే 48 కోట్ల రూపాయలు రైతులకు బోనస్ ఖాతాలో వేశాం ఒక పంట. కనుక ఈరోజు రైతులకు అనేక రకాలుగా ఈరోజు రైతు రుణమాఫీ, ఇంట్లో వాడుకునే కరెంటు కానీ ఇవన్నీ కూడా చేస్తుంటే రైతు భరోసా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి రైతు బంధుని ఇవ్వకపోతే మేము వచ్చి 7,500 కోట్లు మొదటి సంవత్సరంలో ఇచ్చాం, మధ్యలో ఒక పంటకు సర్వే జరిపి రాళ్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు కాకుండా వాళ్ళు 21,000 కోట్లు గుట్టలకు, బండలకు, రియల్ ఎస్టేటర్లకు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు కాకుండా నిజమైనటువంటి రైతులకు 5,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఉంటే 1,000 పెంచి 9,000 కోట్ల రూపాయలు 9 రోజులనే ముఖ్యమంత్రి గారు వేస్తామని 9,000 కోట్లు రైతు భరోసా కూడా వాళ్ళ ఖాతాలో వేశాం. ఏదైతే భూమి లేని నిరుపేదలకు నెలకు 1,000 రూపాయల చొప్పున 100 రోజుల పని వేటువంటి నిరుపేదలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 వాళ్ళ ఖాతాలో వేశాం. ఇన్ని పథకాలు చేశాం. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. ఊరికో ఉద్యోగం దేవుడెరుగా కానీ ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు. ఈ రోజు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇవ్వలే. కేజీ పీజీ ఉచిత విద్య అని చదివేయలే. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుడు
అల్లుడు చుట్టాల సేడ పడుకుంటారని పేదవాళ్లకు ఇండ్లు కూడా కట్టియలే. అవి మొండి గోడలతో పందులు కుక్కలు పండే ఇండ్లకు ఈ నియోజకవర్గంలో 2000 ఇండ్లను ముఖ్యమంత్రి గారితో మేము ప్రతిపాదనలు పంపి మంజూరు తీసుకొని ఆ 2000 ఇండ్లను కూడా కట్టించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మట్టి గోడలతో పూరి గుడిసెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజు 3500 ఇండ్లు కట్టిస్తున్నాం. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 20,000 ఇండ్లు కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదవాళ్ళకు కట్టించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిరుపేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇది కనుక దీన్ని ఓర్వలేక ఈ రాద్ధాంతం చేస్తూ గత 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రోజు విచ్చలవిడిగా సోషల్ మీడియాలలో డబ్బులు వెదజల్లి మరి సింగపూర్, దుబాయ్ లాంటి సంస్థలకు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని, ఈ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడినటువంటి ఈ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక అందులో భాగంగానే భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా అనవసరంగా రాద్ధాంతాలు చేసి వాళ్ళ ఉనికి కొరకు మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు. రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చైతన్యవంతులు. విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. ఇది ఊపిరి పొలిసినటువంటి ప్రజల వ్యక్తి మరి గమనిస్తున్నారు. నువ్వు దుష్ప్రచారం చేసినంత మాత్రాన నీకు అవకాశం 10 సంవత్సరాలు ఇస్తే ఈ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు కొరకు కనీసం 1 ఎకరానికి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని 1 ఎకరానికి 1 చెరువుకు 1 ఇంటికి నీరు కూడా రాకపోతే ఆ ప్రాజెక్టు గజ్వేల్, సిద్దిపేట, ఆయన ఫామ్ హౌస్ ఇంకెక్కడో పోతుంటే ఆ నీళ్లు ఇక్కడ ఉపయోగం లేని ప్రాజెక్టు కొరకు మరి దుర్వినియోగం అయితే ఆ ప్రాజెక్టు కొరకు ధర్నా చేస్తా నేను తూములు ఎత్తపోతే అని చెప్పడం అది విడ్డూరంగా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ జిల్లాకు ఒరిగింది ఏం లేదు, అది కుంగి కూలింది. కనుక ఈరోజు మిషన్ భగీరథతో ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలులో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వాళ్ళ అవినీతి జేబులు నింపుకున్నారు తప్ప పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 1 రైతుకు కూడా నీళ్లు బారిన సందర్భం లేదు, 1 ఎకరానికి కూడా. కనుక ఇలాంటి అవినీతి అక్రమాలు చేయడమే కాకుండా వాళ్ళ ప్రయోజనాల కొరకు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు వ్యక్తులను మీరేదో సృష్టించి మనం ఏదో బదనాం చేయాలన్నటువంటి బట్టగాల్సి మీదేయాలనేటువంటి ఏదైతే దుష్ప్రచారం ఏందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో నీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మేము ఒకటే మా ఆశయం, మాకు అవకాశం గతంలో ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడ్డాక ఇది 4వ శాసనసభ ఎన్నిక. 4వ శాసనసభను ఎవరికి ఇవ్వని మెజారిటీని నాకు 52,770 ఓట్లు అందించారు. మెజారిటీని 1,30,000 ఓట్లను ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఉంచాలని వాళ్ళు విధ్వంసం చేసిన, ప్రజలు మొత్తం అప్పుల కుప్పగా మార్చిన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చెల్పూరు నుంచి భూపాలపల్లి గుడప్పాడు వరకు 4 లైన్ రోడ్డు మరి తేవడంలో మేము విజయం సాధించాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక ఉత్తరాలు రాయించి ఇది భూపాలపల్లి బైపాస్ రోడ్డు కూడా డిపిఆర్ ద్వారా టెండర్ పిలిపించగలిగాం. దాన్ని కూడా 25-26 సంవత్సరంలో రోడ్డు కూడా 480 కోట్లతో మంజూరు తేబోతున్నాం. గణప సముద్రం, భీమ్గన్పూర్ చెరువు, అదే విధంగా వాటికి శాశ్వతమైనటువంటి కాలువలు కూడా మరమ్మతులు కూడా చేయబోతున్నాం. అదే విధంగా DBM 38 కూడా ఏదైతే 44,700 ఎకరాలతో 4 మండలాల్లో గోర్కొత్తపల్లి, రేగొండ, టేక్మట్ల, చిట్యాల ఈ 4 మండలాలతో కలిగినటువంటి DBM 38 కెనాల్ కూడా మరి నీళ్లు పూర్తిగా నీళ్లు వచ్చే విధంగా రైతాంగానికి నీళ్ల కొరత లేకుండా మరి శాశ్వతంగా చలివాగు ప్రాజెక్టు పైప్ లైన్తో మొత్తము DBM 38లో నీళ్లు పడే విధంగా కూడా మేము పోరాటం చేస్తున్నాం, మంజూరు చేయబోతున్నాం. అదే రకంగా ఈరోజు 51 గన్పూర్ మండలం భూపాలపల్లి మరి మండలానికి 25,000 ఎకరాలు అవి కూడా రాబోయే రోజుల్లో 51 కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి మంజూరీ చేయబోతున్నాం. ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం వద్ద ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. ఇంకా భూపాలపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్, మరి గోరుకొత్తపల్లి మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్, అదే విధంగా ఇంకా కావలసినటువంటి ఈ నియోజకవర్గ జిల్లా కేంద్రంలో ఒక మంచి మైనింగ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా పీజీ కాలేజ్కు బిల్డింగ్ కానీ, ఇక్కడ ఒక ATC బిల్డింగ్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మొత్తము ఫస్ట్
కోటాలో 25 సెంటర్లు ఇస్తే మొదటి 25 సెంటర్లోనే అడ్వాన్స్ టెక్నాలజీతోని ప్రజలు మెచ్చే విధంగా మొత్తం న్యూ టెక్నాలజీతోని టాటా కంపెనీ ఏదైతే క్యాంపస్ సెలక్షన్ చేసుకునే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఐటీఐ కూడా 43 కోట్ల రూపాయల నిధులతో మంచి మిషనరీ పెట్టి వాళ్ళొక ఐటీఐ కాలేజీని కూడా నేను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ 60 మంది విద్యార్థులతో కొత్త కాలేజీ నిర్మాణం తెచ్చాం. వాటితో పాటు 26 లక్షలతో కొత్త భవనాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు, కొత్తగా నర్సింగ్ కాలేజ్ తెచ్చాం, ఏటీసీ బిల్డింగ్ తెచ్చాం, కొత్తగా గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం, గణపురం మండల కేంద్రంలో చిట్యాల 6 మండలాలతో కలిగిన పోలీస్ స్టేషన్కు మరి కొత్తగా సర్కిల్ గోరుకొత్తపల్లి, రేగొండ, గణపురం మండలాలకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టును కూడా తీసుకొచ్చి ఈ వారం రోజుల్లో అది కూడా పోస్టుతో సహా మంజూరీ చేయించబోతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా ప్రారంభించబోతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం. ప్రజల అవసరాల మేరకు పనిచేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో సింగరేణి జెన్కో ఉంది. సిఎస్ఆర్ నిధుల నుంచి, డిఎంఎఫ్టి నిధుల నుంచి అన్ని కూడా తీసుకొచ్చి పనిచేస్తాం. చెల్పూర్లో 5.5 కోట్లతో కొత్త బస్ స్టాండ్ను కూడా మంజూరు తీసుకొచ్చాం. రేగొండలో అదేవిధంగా కొత్త బస్ స్టేషన్ తీసుకొస్తాం. అదేవిధంగా గణపురం బస్ స్టేషన్ ను పునర్నిర్మాణం చేస్తున్నాం. చిట్యాల బస్ స్టేషన్ ను కూడా పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఇవన్నిటితో పాటు అనేక విషయాల్లో కూడా R&B ద్వారా కూడా ఇంకా అనేక నిధులు తెచ్చి మరి ప్రజల సౌకర్యం కొరకు, ప్రజల రైతాంగ సమస్యల కొరకు, నిరుద్యోగ యువత కొరకు కూడా ప్రభుత్వం 58,000 ఉద్యోగాలు ఇస్తే మరి టాస్క్ కంపెనీ ద్వారా 700 కంపెనీలు ఉంటాయి. 100 కంపెనీలను పిలిపించేసి ఇక్కడ 10,000 మందిని మరి మేమే ట్రాన్స్పోర్ట్ పెట్టి భోజన వసతి కల్పించి అదేవిధంగా 100 కంపెనీల దగ్గర ఇంటర్వ్యూలు చేయించి 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 7,000 మందికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని టాస్క్ ద్వారా ప్రారంభించాం. మరి అది ఆ టాస్క్ ద్వారా మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి 700 టాస్క్ ద్వారా ఉన్న కంపెనీలను మళ్ళీ పిలిపించి ఇంటర్వ్యూలు పెట్టి మిగతా మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు కృషి చేస్తాం. అదేవిధంగా సింగరేణిలో కూడా వాళ్ళ ద్వారా కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆల్రెడీ ప్రారంభించాం. ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువత కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్లో పాల్గొని మరి మీరు సర్టిఫికెట్ పొంది ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా కూడా నేను కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఈ తక్కువ అనతి కాలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగరేణి ద్వారా టాస్క్ కంపెనీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడమే కాకుండా వైద్య విధానంలో ఈ నియోజకవర్గంలో మరి మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మరి అందుబాటులో ఉండే విధంగా విద్యను అందుబాటులో ఉండే విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా చేయబోతున్నాం. మాకు వచ్చినటువంటి CDFలో SDFలో 10 కోట్ల రూపాయలు ఇస్తే మాకు 5 నుంచి 7 కోట్ల రూపాయలు విద్యకే పెట్టి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అన్ని రంగాలలో ఇంకా కూడా మిగిలినటువంటి పనులను తప్పకుండా చేసి తీరుతాం. ఇంకా మేము చెప్పవలసినవి అన్ని రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో మా పార్టీ ఇచ్చినటువంటి పనులు కూడా చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి. వాస్తవమైన విషయాలు గమనించి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా బట్టి గారి క్యాబినెట్ మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మరి పూర్తిగా అభివృద్ధి చేస్తాం. రేపు మా రాహుల్ గాంధీని ఈ దేశంలో స్వతంత్రం తెచ్చిన పార్టీకి రాహుల్ గాంధీ తాత నెహ్రూ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈరోజు స్వతంత్రం చేసిన ఒక వ్యక్తిగా, అదేవిధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంగా, ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి దేశం నాకు ముఖ్యమని అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిగా, AICC అధ్యక్షునిగా కూడా ఖార్గేకు మరి పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఈరోజు ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పినటువంటి వ్యక్తిగా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసుకునేంత వరకు అవిశ్రాంతంగా ప్రజలు మరి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మరి తోడుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలి. ముఖ్యంగా ఈరోజు 96 కులాలతో కలిగినటువంటి సబ్బడ్డ BC వర్గానికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి గవర్నర్కు క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు ఆర్డినెన్స్ కొరకు పంపడం జరిగింది. ఉద్యోగ అవకాశాల్లో, చదువులో, అదేవిధంగా చట్టసభల్లో రాజకీయంగా కూడా 42% BCలకు ఇవ్వాలని మరి అదేవిధంగా మరి 150 రోజులు సర్వే జరిపించి 1,00,000 మందితో సర్వే జరిపించి
56% ఉన్నటువంటి 96 కులాలకు 42% రిజర్వేషన్ కావాలని మేము పంపితే ఆ గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇవ్వకుండా, సంతకం పెట్టకుండా పెండింగ్లో పెట్టినా రేపు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని 5, 6 తారీఖు 7వ తారీఖు రోజుల్లో ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులం అందరం, క్యాబినెట్ మంత్రులం, గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రితో సహా ధర్నాకు కూడా పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం. అదే విధంగా 39 కులాలతో కలిగినటువంటి ఎస్సీ కులాలకు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు 30 సంవత్సరాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించి 48 గంటల లోపునే అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము ఉద్యోగాల్లో కానీ చట్టసభలలో కానీ ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను అమలు చేస్తామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున 14వ తారీఖు రోజున ఈరోజు జీవో తెచ్చి ఈరోజు మనము ఒక ఏబీసీ వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి భారతదేశంలో ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ధరణిని తీసుకొచ్చారు. ధరణి పేరుతో మొత్తం దగా చేశారు. దగా చేసి పేదవాడు దున్నుకునే భూమి పట్టాలు కావాలని ఈరోజు తహసీల్దార్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగినా వాళ్ళు పట్టాలు చేయలేని పరిస్థితి. రెవెన్యూ అధికారులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా తొలగించి రెవెన్యూ వ్యవస్థ మీద దోషులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి గత కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కనుక ఒకటే అర్థం చేసుకోవాలి రైతాంగం సోదరులందరూ కూడా, రైతులు తిరిగి పెట్రోల్ పట్టుకొని తహసీల్దార్ మీద పోసి రైతులు పోసుకొని సచ్చిన సంఘటన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. అలాంటి పరిస్థితి రావద్దని ధరణిని రద్దు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో బిల్లు పెట్టి దున్నుకునే వానికి ఏదైతే పట్టాలు కావాలని చెప్పి వాళ్ళకి పట్టాలుంటే రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం వచ్చే విధంగా, అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా, కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు భూభారతిలో చట్టం తెచ్చి ఈ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూభారతిని కూడా అమలు చేయబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతులకు పట్టాలు ఇచ్చే కొరకు కానీ, రైతులకు రుణమాఫీ కొరకు కానీ, రైతులకు మద్దతు ధర బోనస్ 500 విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు ఈరోజు రైతు భరోసా కొరకు కానీ అండగా ఉండటం జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వంలో సంచికి 5 కిలోలు 3 కిలోలు రైస్ మిల్లర్ దోసుకుంటే వాళ్ళు పర్సెంటేజీలు దోసుకున్నారు తప్ప రైతుల పక్షాన 18 పంటలు 9 సంవత్సరాలు రైతుల రక్తం దాగారు. కింటన్కు 10 కిలోలు దోసుకున్నారు తప్ప రైతుల గురించి ఏనాడు కూడా ఆలోచన చేయలేని వారు ఓడిపోయిన తర్వాత రైతుల పక్షాన మొసలి కన్నీరు గారుస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అబద్ధాలు ఆడి సోషల్ మీడియాతో ఏదో చెప్పి మేమేదో మళ్ళీ మేమున్నామని చెప్పే కొరకు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు దేవుడెరుగా కానీ ఈ 11 సంవత్సరాల కాలంలో 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మనం వాడుకునే ప్రతి వస్తువు మీద ఈరోజు GST 5% పెంచి రైతుల రక్తం తాగుతున్నారు. ఓటర్ల బువ్వ తిన్నా GST, చెప్పులు కొన్నా GST, బట్టలు వేసుకున్నా GST, ఆఖరికి మనం రోగం వస్తే హాస్పిటల్ పోయి మందులు కొనుక్కున్న GST, హాస్పిటల్లో బిల్లు కొనుక్కున్న GST పేరుతో ప్రజల రక్తం దాగేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మోసం చేస్తూ ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చుపెట్టి ఈరోజు మరి అయోధ్యలో రాముని పేరు మీద ఆ రేషన్ బియ్యం తెచ్చి మొత్తం టోటల్గా ఏదో మొత్తము పసుపు బియ్యం కలిపి ఇంటికి ఊరికిన్ని కలిపి ఇది అయోధ్య రాముని దగ్గర కళ్యాణం బియ్యం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి 3వ అధికారంలోకి వచ్చారు తప్ప ఈరోజు పాకిస్తాన్ మనకు యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ సమయంలో మొత్తము పాకిస్తాన్ని సగభాగాన్ని ఆక్రమించుకొని కాళ్ళ మీద పడేదాకా యుద్ధం చేసినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కానీ ఈరోజు మనం యుద్ధం చూస్తే ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టుగా ఆ యుద్ధాన్ని డ్రాప్ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ ప్రతిపక్షం చేసేటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికైనా ఇసుక దందాలు చేసిన వాళ్ళు, ఇసుక దొంగతనం చేసిన వాళ్ళు, ఇసుకేదో అమ్ముడు పోతుందని మేము ఇసుక సిస్టమ్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు మా నియోజకవర్గంలో అయితే మొత్తము మండలాల వారీగా ఈ రేట్లతోనే ఇసుక పొయ్యాలి ఇందిరమ్మ ఇండ్లకు, పేదవాళ్ళు ఇండ్లు కట్టుకునే వారికి అని చెప్పి మరి 1500 మొగులపల్లి టేకుమట్లకు, చిట్యాలకు 2000, గోరుకొత్తపల్లి 3500, భూపాలపల్లి గన్పూర్కు 3000, షాంపేటకు 4000 రూపాయల ట్రాక్టర్ చొప్పున చేసి ఈరోజు నిజాయితీగా పేదవాళ్ళ ఇండ్లు కట్టే కార్యక్రమానికి ఇసుక అందిస్తుంటే
ఇసుక దొంగతనంగా ఇసుక అమ్ముతున్నారని చెప్తున్నావు. ఆ దొంగతనం బుద్ధి ఏదైతే ఉందో నీకుంది. నీ జిఎంఆర్ కన్స్ట్రక్షన్ ఒడ్డపల్లిలో కానీ మొత్తం వెంకట్రావుపల్లె కాలువపల్లె ఇసుక పర్మిట్ లేకుండా జీరో దందాలు, కాంట్రాక్టుల బ్రిడ్జీల కాడ పోసిన ఇసుక కూడా కొట్టుకొని ఇసుకంతా కూడా అమ్ముకొని మొత్తము ఇల్లీగల్ దందాలు చేసినటువంటి బుద్ధి ఏదైతే ఉందో మరి ఈ యొక్క నిజాయితీగా పనిచేసేటువంటి మా ప్రభుత్వం మీద కానీ మా నాయకుల మీద కానీ మా మీద చల్లితే ప్రజలు గమనిస్తున్నారని నేను తెలియజేస్తూ మీరు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఉండాలి. మేము మా యొక్క పేదవాళ్ళ కష్టమే మా వృత్తి అని, ప్రజా సమస్యలు మా వ్యాపారమని ఎంచుకొని ఎన్నికల ముందు చెప్పాం. చివరి దాకా అదే మా మాటగా కొట్లాడుతాం, యుద్ధం చేస్తాం. మా ఊపిరి ఉన్నంత వరకు అదే మా సిద్ధాంతం అని కూడా తెలియజేస్తున్నా. నమస్కారాలు అందరికీ.